అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ వర్సిటీలో ప్రవేశాలకు కసరత్తు జరుగుతోంది. ఎబ్సెట్ రిజల్ట్ ప్రకటనతో వారం రోజుల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేయనున్నాయి ఆయా యూనివర్సిటీలో. విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ లేట్ అవ్వకుండా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 22న నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది. ఏపీ పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన 10 ఏళ్ల గడువు పూర్తవడంతో ఏపీ విద్యార్థులకు 15% కోటా రద్దయింది. దీంతో ఏపీ సీట్లన్నీ తెలంగాణ స్థానికులతోనే భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణతో సీట్ల కేటాయింపులు జరగనున్నాయి. దివ్యాంగుల రిజర్వేషన్లు 3 నుంచి 5% పెరగడంతో ప్రవేశాల్లో పెరిగిన పర్సంటేజ్ను అమలు చేయనున్నారు. అగ్రి, హార్టీ, వెటర్నరీ విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్ల భేటీలో ప్రవేశాల నోటిఫికేషన్, కౌన్సిలింగ్ ప్రక్రియపై చర్చించి విధి విధానాలను ఖరారు చేశారు. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ పరిధిలోని కోర్సుల సమాచారాన్ని రిలీజ్ చేసింది వ్యవసాయ విశ్వవిద్యాలయం. గతంలో నీట్ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు నిర్వహించేవారు. వైద్య కోర్సుల్లో చేరిన వారు మినహాయిస్తే ఇతరులు వచ్చి ఇక్కడ చేరేవారు. ఈసారి నీట్ కౌన్సిలింగ్ తో సంబంధం లేకుండా దరఖాస్తులు, కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించిన తర్వాత నెల రోజుల్లో ఫస్ట్ ఫేజ్ ప్రవేశాలను పూర్తి చేసి తరగతులను ప్రారంభించాలని భావిస్తున్నారు యూనివర్సిటీ అధికారులు. మొత్తం 3 విశ్వవిద్యాలయాల పరిధిలో 1700కు పైగా సీట్లను భర్తీ చేస్తారు. 80% సీట్లలో తెలంగాణ స్టూడెంట్స్ కు అవకాశం ఉంటుంది. మిగిలిన 20% సీట్లను వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలో భారత వ్యవసాయ పరిశోధన మండలి కోటా కింద, భారత పశువైద్య మండలి కోటా కింద అఖిల భారత స్థాయిలో భర్తీ చేయనున్నారు. 3 విశ్వవిద్యాలయాల పరిధిలో రైతు కుటుంబాల పిల్లలకు 40% సీట్ల రిజర్వేషన్ కల్పించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈసారి ఆ కోటాను 25%కి తగ్గించి 15%ని భూమి లేని వ్యవసాయ కూలీల పిల్లలకు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు అంగీకరించలేదు. 40% రిజర్వేషన్లను రైతు కుటుంబాల విద్యార్థులకే ఇస్తామని స్పష్టం చేశాయి. దీంతో కూలీల పిల్లలకు 15% రిజర్వేషన్లు ఒక్క వ్యవసాయ కళాశాలల్లో మాత్రమే అమలు చేయనున్నారు.